మన కాంట్రవర్సీని దాటి కాంట్రవర్సీ చేయగలరా మీరిద్దరు? I thought I should title this episode God does not censor. Yes. నాకు ఎందుకు సార్ బాబులు చేసేటప్పుడు ఇలాంటి మంచి కామ్ ఆఫీస్ ఎందుకు లేదు మాకు? అప్పుడు డబ్బులు లేదు. గట్టిగా కొట్లాడి ఆనాడు జరిగిన దాడుల్లో గాయాల పాలైన తెలంగాణ బిల్లును ఆమోదింపజేసి 10 సంవత్సరాల తర్వాత ఏర్పడ్డ ప్రజాపాలనలో రవాణా శాఖ మంత్రివర్యులుగా బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో రవాణా శాఖకు సంబంధించిన సిబ్బందితో, అధికారులతో, ఆర్టీసీ కార్మికులతో ఈ ప్రజా పండుగను అద్భుతంగా ఏర్పాటు చేసిన పొన్నం ప్రభాకర్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారికి, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారికి, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మిత్రుడు దానం నాగేందర్ గారికి, అదేవిధంగా శాసనసభ్యులు పరిగి రామ్మోహన్ రెడ్డి గారికి, మాజీ పార్లమెంట్ సభ్యులు మిత్రుడు అంజన్ కుమార్ యాదవ్ గారికి, మిగతా ప్రజాప్రతినిధులకు, ఆర్టీసీ అదేవిధంగా రవాణా శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు, ఇక్కడికి విచ్చేసిన కార్మిక మిత్రులందరికీ కూడా హృదయపూర్వక సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమం ప్రజాపాలన సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ పండుగను మీ అందరితో కలిసి పంచుకోవాలి. ఈ సంవత్సర పాలనలో రవాణా శాఖ సిబ్బంది సాధించిన విజయాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గుర్తు చేయాలని ఒక గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని పోయిన సంవత్సరం ప్రభుత్వం ఏర్పడిన 2 రోజుల్లోనే డిసెంబర్ 7 నాడు ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలలో భాగంగా డిసెంబర్ 9 నాడు మొట్టమొదట ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత రవాణా కార్యక్రమాన్ని ప్రారంభించి దాదాపుగా ఈ రోజుకు సంవత్సరం పూర్తి చేసుకోబోతున్నాం. డిసెంబర్ 9, 2024 నాటికి సంవత్సరం పూర్తి చేసుకున్న సంబరాలను మనం జరుపుకోబోతున్నాం. ఇది ఒక గొప్ప విప్లవాత్మకమైన మార్పు. ఆర్టీసీ సంస్థను పునరుజ్జీవింపజేయడంలో ఈ మహాలక్ష్మి పథకం ఎంతో గొప్పగా ఆర్టీసీ కార్మికుల జీవితాలలో ఒక వెలుగును నింపే కార్యక్రమంగా ఈ మహాలక్ష్మి అద్భుతమైన విజయాన్ని సాధించిందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇవాళ మిత్రులారా, మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర సాధనలో విఫలమైనప్పుడు 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఇక తెలంగాణ రాదేమో శాశ్వతంగానే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆందోళన చెందుతున్న సందర్భంలో ఆనాడు ఆర్టీసీ కార్మికులు 43,000 కుటుంబాలు పండగ జరుపుకోకుండా ఆర్టీసీతో దిగ్బంధం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని స్తంభింపజేసింది. కాబట్టి ఆర్టీసీ కార్మికుల కృషి త్యాగాలు, భార్య బిడ్డలతో ఉపవాసం బండి అయినా సరే తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని ఉక్కు సంకల్పంతో ఆనాడు సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికులతో పాటు జంగు సైరన్ ఊది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ఆర్టీసీ కార్మికులు విజయం సాధించిందని చెప్పడానికి ఎవరికి బేసజాలు ఉండాల్సిన పని లేదు.